హోమియోపతి, అలోపతికి డిఫరెన్స్ చెప్తాను కొద్దిగా చిన్న డిఫరెన్స్. ఈ చిన్న డిఫరెన్స్ తోటి అసలు హోమియోపతి వాడాలా, వాడకూడదా అనేది ఇది అర్థమైపోతుంది. ఒక పేషెంట్‌కి అబ్డామిన్‌లో అంటే ఇంటెస్టైన్‌లో కంప్లెయింట్ ఉందండి. అదే పేషెంట్‌కి బ్రెయిన్‌లో కంప్లెయింట్ ఉందండి. అదే పేషెంట్‌కి బ్యాక్ బోన్‌లో ఒక కంప్లెయింట్ ఉందండి. ఇలాగా ఈ 3 ఉన్నాయనుకోండి. ఈ 3 ఉన్నప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే అల్లోపతిలో ఈ మూడిటికి ముగ్గురు డాక్టర్లు చూస్తారు. ముగ్గురు. అంటే ఇంటెస్టైన్స్ అనేటతనికి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఒకతను చూస్తాడు. ఇంకోటేమో న్యూరోకి సంబంధించి ఆపరేషన్ ఏమన్నా చేయాలా బ్రెయిన్ కి అనేసి ఒక డాక్టర్ చూస్తారు. అలాగే బ్యాక్ బోన్ లో కంప్లైంట్ ఉన్నప్పుడు అది బోన్స్ సంబంధించిన డాక్టర్ చూస్తారు. ముగ్గురు చూస్తారు. అదే హోమియోపతికి వచ్చేటప్పటికి ఆ మూడిటికి ఒకటే మెడిసిన్ ఇస్తారు. ఆ మూడిటికి ఒక మెడిసిన్ లోనే ఆ 3 లక్షణాలు కలిసి ఉంటాయండి. ఇక్కడ ఆ 3 లక్షణాలు కలిసి ఉన్న మెడిసిన్ ని సెలెక్ట్ చేసి ఆ మెడిసిన్ వేస్తారు. ఇక్కడ ముగ్గురు డాక్టర్ దగ్గర అలోపతి డాక్టర్ దగ్గర తిరగాల్సిన అవసరం ఉండదండి. ఒకే డాక్టర్ అన్నిటికీ పనిచేసేలాగా ఒకే మెడిసిన్ ఇవ్వడం వలన అది ఆ మూడింటిని కూడా క్లియర్ చేసేస్తారు. ఇది అలోపతికి హోమియోపతికి ఉన్న తేడా. చాలా మంది ఈ మూడింటికి ముగ్గురు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినా కూడా ఆ కంప్లైంట్ రెక్టిఫై అవ్వదు. ఎట్టి పరిస్థితుల్లో రెక్టిఫై అవ్వదు. ఎందుకంటే ఆ మూడిటికి ఒకటే మందు ఇవ్వాలి తప్ప మూడిటికి వెళ్ళినప్పుడు ఒక ఒక్కొక్క డాక్టర్ ఒక 3 టాబ్లెట్లు 4 టాబ్లెట్లు రాశారనుకున్నామండి. 4 మూడు 12 టాబ్లెట్లు అయ్యాయండి పూటకి. 3 పూటలు రాశారనుకోండి 12 మూడు 36 టాబ్లెట్లు మింగాలంటే 36 టాబ్లెట్లు మింగాలంటే అసలు టైమే సరిపోదండి. పేషెంట్ కండిషన్ అప్పటికే చాలా దిగజారిగా ఉంటుంది కనుక చాలా ఇదైపోతుంది. దాని మీద భోజనం కూడా చేయడు. సరైన ఫుడ్ తీసుకుంటూ ఉండడు. ఆ టైంలో ఈ 36 టాబ్లెట్లు మింగాలని చాలా కష్టం. అదే మీరు హోమియోపతికి వెళ్ళారనుకోండి, ఉన్న మందు ఇచ్చి సపరించమంటారు, పిల్లి ఇచ్చి అది సపరిస్తే అది కరెక్ట్ గా ఎగ్జాక్ట్ లొకేషన్ అనమాట. ఏ లొకేషన్ లో పనిచేయాలో ఆ మెడిసిన్ అదే లొకేషన్ లో పనిచేస్తుంది. లొకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకొని ఆ లొకేషన్ లో పనిచేస్తుందా అని సెర్చ్ చేయండి. మీరు వేసుకున్న టాబ్లెట్ ని గూగుల్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేస్తే ఆ లొకేషన్ లో పనిచేసినట్టు ఎక్కడ కనిపించదు. ఇక్కడ లొకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. లొకేషన్ తీసుకోవాలి. అది లొకేషన్ కూడా లెఫ్ట్ లో ఉందా, రైట్ లో ఉందా, ఎక్కడుంది అనేది కంపల్సరీ ఆ లొకేషన్ లో పనిచేస్తుందా లేదా అనేది ఆ మెడిసిన్ మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ మెడిసిన్స్ ఉన్నాయి. హోమియోపతిలో ఎలా ఉంటుందంటే లొకేషన్ బట్టి ఉంటుందండి. అంటే రైట్ సైడ్ ఉన్న మెడిసిన్స్, రైట్ సైడ్ ఉన్న కంప్లైంట్స్ అన్నిటికీ ఒక మెడిసిన్ ఉంటుంది. లెఫ్ట్ లో ఉంటే ఒక మెడిసిన్ ఉంటుంది. అలాగే చేతుల్లో ఉంటే ఒక మెడిసిన్, కాళ్ళలో ఉంటే ఒక మెడిసిన్, ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. అన్నిటికీ కలిపి బాడీ అంతటికీ కలిపి ఒకే మెడిసిన్ వేయడం అనేది ఉండదండి. ఒకే మెడిసిన్ అనేది అలోపతిలో ఉంటుంది. అంటే ఇది బాడీలో ఉన్న మొత్తం నొప్పులన్నింటినీ తగ్గించేసే మెడిసిన్ ఇస్తారు తప్ప అక్కడ పర్టికులర్ గా ఎక్కడైతే చెప్తున్నాడు పేషెంట్ లెఫ్ట్ లో చెప్తున్నా, లెఫ్ట్ నియా రైట్ నియా ఇలా ఏం చూడకుండా అది ఇచ్చేస్తారు. ఎందుకంటే అక్కడ అది వాళ్ళకి పర్టికులర్ గా ఇది ఇక్కడ పనిచేస్తుంది అని చెప్పి ఉండదు. అది ఓవరాల్ బాడీ మీద పనిచేసేలా ఇచ్చేస్తారు. అందుకు అది ఏంటంటే అది ఫెయిల్ అయిపోతుంది. ఆ మెడిసిన్ పనిచేయదు. అదే హోమియోపతి వచ్చేటప్పటికి హోమియోపతి ఏం చేస్తుందంటే ఒక స్పెషల్ ఇదనమాట. అది ఏంటి, పేషెంట్ ఏం చెప్తున్నాడు, పేషెంట్ కి ఎక్కడ లొకేషన్ చూపిస్తున్నాడు, ఎక్కువగా దేంతో సఫర్ అవుతున్నాడు అనేది చూసి దాని మీదే ముందు ఫోకస్ చేస్తారు హోమియోపతి డాక్టర్. ఇప్పుడు పెయిన్ కిల్లర్ ఉందనుకోండి, పెయిన్ కిల్లర్ తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇస్తుందండి. తాత్కాలికం, టెంపరీ. అంటే ఒక 5 అవర్స్ 6 అవర్స్ ఒక పూట ఒక లేకపోతే 1 డే పని చేస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది. అది వచ్చేసినప్పుడు మళ్ళీ టాబ్లెట్. ఇలాగే ఎంత కాలం వేసినా కూడా పెయిన్ అనేది తగ్గదు. అదేంటి, తాత్కాలిక ఉపశమనం, ఇమీడియట్ రిలీఫ్ అనమాట. ఇమీడియట్ గా రిలీఫ్ ఇస్తుంది. కానీ లైఫ్ లాంగ్ వేస్తా ఉంటే అది లైఫ్ లాంగ్ చూపిస్తూనే ఉంటుంది. సో అది పర్మనెంట్ రెమెడీ కాదు. పర్మనెంట్ రెమెడీ అంటే ఏంటంటే హోమియోపతిలో ఏంటి, క్రానిక్ డిసీజ్ అంటాం. క్రానిక్, ఎక్యూట్ రెండు ఉంటాయి. ఈ క్రానిక్ గా ఉండిపోయిన డిసీజ్ ఎందుకు క్రానిక్ గా ఉండిపోయింది, ఎందుకు తగ్గట్లేదు, దానికి గల కారణాలని వెతుకుతారు. వెతికి దానికి రెమెడీ చేస్తారు. అది వేసుకుంటే అది ఒకసారి మందు నాలుగు మీద ఉండగానే పనిచేయడం మొదలు పెడతారు. అంత పవర్ఫుల్ గా పనిచేస్తారు. అయితే చాలా మందికి అనుమానం అనమాట, ఇంత చిన్న మందు ఎంత అలా పనిచేస్తారా అని.
శరీరం చిన్నదేనండి, నాలుగు మీద అయితే చనిపోతాడు. ఈ అంతే, మందు అనేది మందే, ఏదైనా అలోపతి అవనివ్వండి, హోమియోపతి అవనివ్వండి, సిద్ధ అవనివ్వండి, ఆయుర్వేదం ఏదైనా మందే, మందులాగా పనిచేయాలి. కాకపోతే ఇది స్పెషల్ అండి, హోమియోపతి అనేది చాలా స్పెషల్ గా ఉంటది. అంటే కరెక్ట్, అది ఎక్కడ లొకేషన్ లో పనిచేయాలా, మల్టీ కాంప్లికేషన్స్ కి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఒక్కొక్క కంపెనీకి ఒక్కో డాక్టర్, ఐకి ఒకడు, ఇయర్ ఒకళ్ళు, మౌత్ ఒకళ్ళు, ఇలాగా ఇంటెస్టైన్స్ ఒకళ్ళు, బోన్స్ ఒకళ్ళు, ఇలాగా ఇంతమంది దగ్గర జరగవలసిన అవసరం ఉంది. ఇన్నాటికి గల కారణం ఏంటి? ఇన్ని రోగాలతో ఎందుకు తట్టుకోలేకపోతుంది బాడీ, ఎందుకు ఫైట్ చేయలేకపోతుంది బాడీ అనేది హోమియోపతిలో చూస్తారు. ఇది చాలా బెస్ట్ మెడిసిన్. మీకు అవసరమైతే ఈ మెడిసిన్ యూస్ చేయాలి.